సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. వాణిజ్యంలో కూడా మంచి లాభాలు పొందుతారు. కాంట్రాక్టుదారులు ఈ వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అందరికీ, పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టుదారులకి, వ్యాపారం చేసే వాళ్ళు అందరికీ కూడా ఈ రోజు చాలా మంచి రోజు. మీరు అధికమైన లాభాలను ఈ రోజు మీరు పొందుతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండగలుగుతారు. మీకు ఒక చిన్న సమస్య మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటట్టుగా కనపడుతోంది కాబట్టి ఆ సమస్యని ఏమిటి అనేది మీరు పరిశీలించుకుని దాని ద్వారా ఉపశమనం పొందండి. దానికి ఏదైనా పరిష్కారం చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు కనుక మీరు ప్రారంభించినట్టే ఉత్తరోత్తర ఆ సమస్యకు పరిష్కారం మీకు గోచరిస్తుంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు, మిగతా రంగాల్లో ఉండే వారికి, వ్యవసాయదారులు కనుకోండి, అందరికీ కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు చవి చూస్తారు. వ్యాపారస్తులకు మాత్రమే, ఏ వ్యాపారం చేసిన వాళ్ళకైనా వ్యాపారస్తులకు మాత్రమే ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. ఈ రాశిలో ఉండే వారికి ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టు వ్యవహారాలు మీ వైపు అనుకూలంగా వచ్చే తీర్పు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే రాహుకాలంలో దుర్గాదేవి పూజ చెయ్యండి. రాహుకాలము ఇందాక చెప్పినట్టుగా చూసుకొని ఆ రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారికి నిమ్మకాయ దొప్పలలో దీపం వెలిగించండి. ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ. ఏ చిన్నపాటి ఒడిదుడుకులున్నా, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా లేకపోయినా, మీకు మానసిక ప్రశాంతత కావాలన్నా, ఏ చిన్ని ఆటంకాలు తొలగిపోవాలన్నా దుర్గా అమ్మవారికి నిమ్మకాయ డొప్పల్లో ఈ నూనె దీపం వెలిగించండి. మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. దీపం వెలిగించడంతో పాటుగా దుర్గా అమ్మవారి అష్టోత్తర పారాయణ చేయండి. అమ్మవారి ఆలయాలను దర్శించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. కన్యా రాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న చికాకులు, మనోవ్యధ, ఇంటా బయట ఒకంత విచారం కలిగేటట్టుగా, సమస్యలు చుట్టుముట్టేటట్టుగా, ఆటంకాలు కలిగేటట్టుగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే ఈరోజు మంచి పనికి మాత్రం ఈరోజు మీరు వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు అన్ని విధాల అపజయం కలిగేటట్టుగా ఉంది. దాని ద్వారా మీకు చిరాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ పని జరగకపోగా ఒకంత మానసిక వ్యధకు లోనయ్యే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత కోసం మీరు ఉదయాన్నే తెల్లవారుజామునే కనుక లేచినట్టయితే బ్రహ్మ ముహూర్తంలో మీరు శివారాధన కానీ, సూర్య ఆరాధన కానీ చేసినట్టయితే ఆ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా కనపడుతోంది. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ఏ పని చేయాలని అనుకున్నా ఈ రోజుకు మీరు వాయిదా వేసుకున్నట్టయితే కనుక మంచి అనుకూలంగా ఉంటుంది. ఏ కీలకమైన పని కానీ, కొత్త పని కానీ ఈ రోజున మీరు ప్రారంభించకండి. దీనికి పరిష్కారం కనుక మీరు ఏం చేయాలి అంటే సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మ ముహూర్తంలో సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి. స్వామివారికి అర్ఘ్యం వదలండి. అంటే రాగి పాత్రలో నీళ్లు తీసుకుని తులసి మొక్కకు పేరు చెప్పుకొని మీ యొక్క కష్టం కానీ లేదా మీ యొక్క ఆటంకం కానీ చెప్పుకొని ఆ స్వామివారికి నీళ్లను వదలండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము. తులారాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహరించండి. ఏ పని చేసినా కానీ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోండి. కీలకమైన పనులు మరీ విపరీతమైన ప్లాన్లు వేసుకోవాలి. ఎందుకంటే అవి చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు మీ చుట్టుపక్కల వారితో కానీ, మీ యాజమాన్యంతో కానీ చిన్నపాటి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. మీ మాటకు ఎదురు చెప్పే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అయితే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. తరువాత ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు జోలికి వెళ్లకుండా, కొత్త కాంట్రాక్టులను తీసుకోకుండా, భాగస్వామి వ్యాపారాలు కొత్తవిగా తీసుకోకుండా, అంటే ఒప్పందాలు అనేవి ఈ రోజు చేసుకోకండి. ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని అనుకున్నా లేదా బ్రాంచీలు విస్తరించాలి అని అనుకున్నా కానీ ఈ రోజును మీరు వాయిదా వేసుకుని మరెప్పుడైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనపట్లేదు. కష్టకాలమే కనపడుతోంది తప్ప కార్యకాలము అంటే కార్యసిద్ధి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు ఆ ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండే స్త్రీలను చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు పనిచేసే రంగంలో మీకు మాట వచ్చే అవకాశం కనపడుతోంది. ఒకంత గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగేటట్టుగా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అయితే ఈ రాశి వారికి
స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చెప్పదగిన సూచన పరిహారము ఏంటంటే, శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని కమల పువ్వులతో కానీ లేదా తెల్లని పువ్వులతో కానీ పూజ చెయ్యండి. శ్రీ సూక్తాన్ని నోటికి వచ్చిన వారు పఠించండి. లేదు రాదు అని అనుకున్న వాళ్ళు శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా వినండి. ఉదయం చేయడం కుదరలేకపోతే సాయంత్రం ప్రదోష సమయంలో అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. తర్వాత పాలను కానీ పాలకు సంబంధించినటువంటి అంటే తయారు చేసినవి కొని కాదు, తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని కానీ మీ యొక్క సంకల్పాన్ని కానీ చెప్పుకోండి. తప్పనిసరిగా తీరుతుంది. ముఖ్యంగా స్త్రీల కోసం ఈ సూచన చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు ఏవైతే అనుకుంటారో అవన్నీ మీరు సక్సెస్ సాధిస్తారు. కొత్తగా ఏవైనా కార్యక్రమాలు చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు శ్రీకారం పెట్టండి. తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఒక రోజు వాయిదా వేయండి. మీకు అనుకూలంగా ఈ రోజైతే లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగండి. ఏ పని చేసినా సరే నేను చెయ్యగలను, నేను చేస్తాను అనే అంటే మంచి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఈ పనిని మీరు సాధించగలుగుతారు. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు విదేశాలకు వెళ్ళాలని అనుకున్నా లేదా ఈ ఇక్కడే ఉండి వేరే కాలేజీల్లో మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించాలని అనుకున్న వాళ్ళకి ఈరోజు గణపతి పూజ కానీ సరస్వతి పూజ కానీ చేసుకుని మీరు ప్రారంభం చేసినట్టయితే కనుక ఏమైనా ఒడిదుడుకులున్నా లేదా నెగిటివ్ రెస్పాన్స్ రాకుండా మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలు విద్యారంగంలో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన సూచన ఏంటంటే, మీరు ఈ రంగంలో ఉన్న వాళ్ళు మీ సహచరులతో ఎటువంటి కీలక సమాచారాన్ని షేర్ చేసుకోకండి. అది మీ గోప్యతను ఈరోజు మీరు పాటించండి. దానివల్ల మీకు చిరాకులు అప్రదిష్ట వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి విద్యారంగంలో పనిచేసే స్త్రీలకు మాత్రం ఇది చెప్పదగిన సూచన. అయితే పరిహారం అయితే మాత్రం ఏంటి అంటే, హనుమాన్ పూజ చేయడం కానీ, అంటే ఆకు పూజ అంటారు కదా తమలపాకులతో, అది పూజ చేయించండి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు స్వామివారికి తిరగండి. తరువాత తిరిగి వస్తున్నప్పుడు స్వామివారికి బెల్లాన్ని నివేదన చేయండి. హనుమంతుడి ఆలయంలో బెల్లాన్ని మీరు తీసుకుని వెళ్ళి నివేదన చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, దిన ఫలితము. నమస్తే.